నమస్తే చంద్ర, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. విభజన ఆంధ్రప్రదేశ్లో ఏకైక పెద్ద కార్పొరేషన్గా విశాఖ నగరపాలక సంస్థ జీవీఎంసీ ఉంది. తాజాగా జీవీఎంసీ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ దాదాపుగా 5,000 కోట్ల దాకా ఉంది. రానున్న 5 ఏళ్లలో ఇది మరింతగా పెరగచ్చు. ఇక విశాఖ మహానగరం కూడా రానున్న కాలంలో ఇంకా విస్తరించనుంది. ఇప్పటికే భీమిలి, గాజువాక, అనకాపల్లి మున్సిపాలిటీల విలీనంతో 98 వార్డులతో రాష్ట్రంలో అగ్రస్థానంలో ఉన్న జీవీఎంసీ సమీప భవిష్యత్తులో భీమిలి నియోజకవర్గం, అలాగే అనకాపల్లి తదితర ప్రాంతాల్లోని గ్రామీణ మండలాలను కూడా విలీనం చేసుకునే దిశగా సాగుతోంది. అవన్నీ కనుక జీవీఎంసీలో కలిస్తే మరో 25 నుంచి 30 వార్డులు పెరుగుతాయి. 150 వార్డులుగా జీవీఎంసీని పెంచాలన్న ఆలోచన కూడా ఉంది. అలా బృహత్ నగర పాలక సంస్థగా 10,000 కోట్ల రూపాయల దాకా వార్షిక బడ్జెట్తో రానున్న కాలంలో పెరగనుంది. అదే విధంగా చూసుకుంటే భీమిలి నియోజకవర్గంలో గూగుల్ డేటా సెంటర్తో పాటు పలు కీలకమైన ఐటీ సంస్థలు రాబోతున్నాయి. అలాగే ఏఏ యూనివర్సిటీ కూడా ఏర్పాటు అవుతుందని చెప్తున్నారు. అనకాపల్లి ప్రాంతంలో మిట్టల్ ఉక్కు పరిశ్రమ కూడా ఏర్పాటు కానుంది. అనేక ఇతర పరిశ్రమలు కూడా అనకాపల్లి చుట్టుపక్కన వస్తున్నాయి. దీంతో జీవీఎంసీని విస్తరించాలన్నది కీలకమైన ప్రతిపాదనగా ఉంది. ఆ విధంగా జీవీఎంసీ ప్రాముఖ్యత రాజకీయంగా అభివృద్ధి పరంగా పెరగనున్న నేపథ్యంలో రాజకీయంగా కూడా అందరి చూపు ఉంది. జీవీఎంసీ మేయర్ పీఠం కోసం కూటమిలో అప్పుడే చర్చ మొదలైంది. 1980 ప్రాంతంలో కార్పొరేషన్గా విశాఖ ఎదిగింది. తొలి మేయర్ పీఠం బీజేపీ దక్కించుకుంది. 1987లో టీడీపీ గెలిచింది. 1995, 2005, 2007లలో వరుసగా 3 సార్లు కాంగ్రెస్ గెలిచింది. 2021లో జరిగిన ఎన్నికలలో వైసీపీ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. 4 ఏళ్ల పాటు మేయర్గా వైసీపీకి చెందిన హరి వెంకటకుమారి వ్యవహరించారు. గత ఏడాది అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ఆమెను గద్దెదించారు. టీడీపీకి చెందిన శ్రీనివాసరావు మేయర్గా కూర్చున్నారు. ఈ ఏడాది మార్చితో జీవీఎంసీ పదవీకాలం పూర్తి కాబోతోంది. ఓటర్ల తుది జాబితా మార్చి 9లోగా తయారు చేసి పంపించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కోరింది. అయితే విలీన ప్రాంతాలలో ఏ విధంగా వ్యవహరిస్తారు అన్నది చూడాలి. జీవీఎంసీలో కొత్త ప్రాంతాలను కలుపుకొని ఎన్నికలు నిర్వహించాలి అంటే మరో 6 నెలల సమయం పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆగస్టు తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చూస్తోందని చెప్తున్నారు. దాంతో అప్పటికి విలీన ప్రాంతాల విషయం, అక్కడ ఓటర్ల జాబితా కూడా సిద్ధమవుతుందని, దాంతో వార్డులను పెంచి ఎన్నికలు నిర్వహించవచ్చు అని కూడా చెప్తున్నారు. రాష్ట్రంలో కీలకమైన నగరంగా ఉన్న విశాఖ అభివృద్ధికి కేంద్రమైన ఆ జీవీఎంసీ పాలనా పగ్గాలు దక్కించుకోవాలని కూటమి పట్టుదలగా ఉంది. కేవలం ఏడాది కాలం మాత్రమే టీడీపీ అధికారంలో ఉంది. దాంతో వచ్చే ఎన్నికల్లో మంచి మెజార్టీ సాధించి పూర్తి 5 ఏళ్ల పాటు పాలించాలని చూస్తోంది. జీవీఎంసీ మేయర్ పీఠం విషయంలో టీడీపీలో చూస్తే జాబితా పెద్దగానే ఉంది. ప్రస్తుత మేయర్ శ్రీనివాసరావు మరోసారి ఆ పదవిని నిర్వర్తించాలని చూస్తున్నారు. బలమైన గవర సామాజిక వర్గానికి చెందిన ఆయన విశాఖలో తమ సామాజిక వర్గం అండదండలతో పీఠాన్ని అందుకోవాలని చూస్తున్నారు. అయితే నగరంలో యాదవ సామాజిక వర్గం కూడా పెద్ద సంఖ్యలో ఉంది. పైగా అవిశ్వాసం పెట్టి వైసీపీకి చెందిన యాదవ సామాజిక వర్గం మహిళను తొలగించారని, అందువల్ల ఈసారి మేయర్ పదవి తమ సామాజిక వర్గానికి కేటాయించాలని కోరుతున్నారు. ఆ వర్గం నుంచి కీలకమైన నేతలు రేసులో ఉన్నారు. ఇక ఇటీవలనే విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైన పట్టాభి సైతం మేయర్ కావాలని కోరుకుంటున్నారని తెలుస్తోంది. ఆయన గతంలో జీవీఎంసీలో టీడీపీ ఫ్లోర్ లీడర్గా వ్యవహరించారు. దాంతో పాటు తమ సామాజిక వర్గం కూడా జిల్లా రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తోంది కాబట్టి ఈసారి ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. అలాగే కాపుల నుంచి, మత్స్యకారుల నుంచి, భీమిలి ప్రాంతంలోని నాగవంశీయుల నుంచి కూడా మేయర్ పీఠానికి తెలుగుదేశంలో పోటీ ఉంది. ఇక కూటమిలో కీలకమైన మిత్రపక్షంగా ఉన్న జనసేన కూడా మేయర్ పీఠాన్ని ఈసారి పంచుకోవాలని చూస్తోంది. గత ఏడాది అవిశ్వాస తీర్మానం తర్వాత జనసేనకు డిప్యూటీ మేయర్ పదవి ఇస్తారని ప్రచారం జరిగినా అది ఆచరణకు నోచుకోలేదు. దాంతో ఈసారి మేయర్ పీఠానికే జనసేనలోని కీలక నేతలు గురిపెడుతున్నారు. విశాఖ నగరంలో పెద్ద సంఖ్యలో కాపులున్నారని గుర్తు చేస్తున్నారు. దాంతోపాటు 5 ఏళ్ల మేయర్ పదవిని పంచుకునే విధంగా ప్రతిపాదనలు పెట్టాలని కూడా చర్చ సాగుతోంది. బీజేపీకి విశాఖ నగరంలో బలం ఉంది. ఆ పార్టీ సైతం డిప్యూటీ మేయర్ పదవులతో పాటు వీలైతే ఒక ఏడాదైనా మేయర్ సీటు కోరేందుకు సిద్ధపడుతుందని ప్రచారంలో ఉంది. ఎక్కువ కార్పొరేటర్ సీట్లను తీసుకుని గెలుపు సాధించడం ద్వారా తమ సంఖ్యాబలం పెంచుకోవాలని బీజేపీ చూస్తోంది. వైసీపీ విషయానికి వస్తే మేయర్ పదవికి పోటీ పెద్దగా లేదని చెప్పాలి. అనూహ్యంగా ఎన్నికల వేళ ఎవరైనా ముందుకు రావచ్చు అన్నది ఉంది. గతసారి యాదవ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఈసారి కాపుల నుంచి కానీ, బీసీల్లో వేరే సామాజిక వర్గాల నుంచి కానీ మేయర్ పదవికి అవకాశం ఇవ్వాలన్నది వైసీపీ ఆలోచనగా ఉంది. అయితే వైసీపీలో ఇంకా స్థానిక సంస్థల ఎన్నికల వేడి అయితే రాజుకోలేదు. పరిస్థితులను ప్రస్తుతం జాగ్రత్తగా గమనిస్తోంది.
ఇది వాటి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.